అసలు హీరోకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేకపోయినా సినిమాలో హీరో అయ్యాడు వెన్నెల కిషోర్. సూపర్ ఉందన్న, అసలు మామూలుగా లేదు సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ కోసం సగం కామెడీ ఉండి లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఒక మంచి మెసేజ్ తోడు అదరగొట్టేస్తారు. ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ వచ్చే కొందరికి ఒక ఎమోషన్ అనేది కానీ చాలా బాగుంటుంది. ఏం యాక్టింగ్ చేసిందన్న హీరోయిన్ మాత్రం, అబ్బా ఆమె హైట్ పర్సనాలిటీ మన అనుష్కను చూసినట్టు అనిపించిందన్న. కామెడీ హీరో అయినా కూడా ఒక హీరోగా చేసేటప్పుడు చాలా మంది అడుగుతారు, నాకు ఎలివేషన్స్ కావాలి లేదా ఈ హైప్ కావాలి, నేను ఈ రేంజ్ లో కనబడాలి ఆడియన్స్ కానీ. బట్ వెన్నెల కిషోర్ గారి దగ్గర నుంచి అది కనబడలా. వెన్నెల కిషోర్ కామెడీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా వర్త్ అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ గారు ఎప్పటికీ హీరో కాడు. దేశభక్తి అనేది ఒక కమెడియన్కు ఉన్న హీరోకున్న దేశభక్తి. థియేటర్లో ఎంత నవ్వించాడంటే అంత నవ్వించాడు, అంత ఇన్స్పైర్ చేశాడు. చాలా సినిమాలు ఎలా ఉంటాయంటే అన్న, థియేటర్కి వెళ్ళామా చూసామా మర్చిపోయామా అలా అనే ఉంటాయి. బట్ ఈ సినిమాలో ఏంటంటే నాకు నచ్చింది, దేశభక్తి అనేది మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి, మన దేశ గాలి పీల్చే ప్రతి ఒక్కరికి ఉండాలి, ఉన్నప్పుడే దేశం బాగుంటుందని చూపించారు. నాకు అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో కొన్ని ఫన్నీ సీన్స్, అసలు హీరోకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేకపోయినా సినిమాలో హీరో అయ్యాడు వెన్నెల కిషోర్. అదైతే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్లో చిన్న సింపుల్ ట్విస్ట్ ఉంటుంది, అరే మిస్ అయ్యామే కామెడీ అనుకునే టైంలో మళ్ళీ వస్తారు రీఎంట్రీ. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ చిన్న చిన్న డైలాగులు కావచ్చు. మురళీ శర్మ గారు కొన్ని డైలాగులు చెప్తారు దేశం గురించి, అవి కూడా చాలా అంటే చాలా బాగా అనిపించాయి. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అండి, చాలా బాగుంది. బ్రహ్మానందం గారు ఈ మధ్యన సినిమాలు చేయక మనం కొంచెం మిస్ అయ్యాం, కానీ వెన్నెల కిషోర్ గారిని చూసుకుంటూ హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చెప్పాలంటే ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి రా ఏజెంట్లో ఒక లైన్ తీసుకొని తాగుమూత రమేష్ గారును వెన్నెల కిషోర్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా నవ్వుకుంటూనే ఉంటారన్న, ఎక్కడ డిసప్పాయింట్ చేయరు. సినిమాకి ప్లస్ హీరోయిన్ అండి 60% అండి, తనే హీరో తనే హీరోయిన్. చెప్పాలంటే ఫైట్లు కానీ కొన్ని ఎలివేషన్ షాట్లు కానీ చూస్తున్నప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపించింది. సో సినిమా కావాల్సిన ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మ్యూజిక్ ఆర్ఆర్ చంపేశాడు. చెప్పాలంటే నిజంగా చిన్న బడ్జెట్లో ఒక మంచి సినిమా అండి. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆడియన్స్కి మంచి ఎంటర్టైన్మెంట్. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అంటే చాలా రోజులు అంతకుముందు మన ఆలీ గారు, వేణుమాధవ్ గారు సినిమా అంతకుముందు వచ్చి ఎక్కువ. సో ఆ జోనర్లో చూసుకుంటే మిస్ అయిపోయాం మనం, అలాంటి సినిమాలు మిస్ అయిపోయాం. ఇప్పుడు వచ్చిందనమాట, వెన్నెల కిషోర్ గారు ఎప్పటికీ హీరో కాడు, ఆయన ఎప్పటికీ కమెడియన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఫేస్ చూస్తేనే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. చారిత్రలో మూవీ అయితే చాలా మంచి కామెడీ మూవీ అన్న, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఒక ఇండియన్ ఏజెంట్గా మొదలైన చిన్న క్యారెక్టర్గా ఆయన ఎన్ని విలన్గా రోల్, ఒక సీరియస్గా విలన్ రోల్, హీరో రోల్, కామెడీ రోల్ అన్నీ పండించాడు ఈ సినిమాలో. బట్ వెన్నెల కిషోర్ గారిని ఈ క్యారెక్టర్ పరంగా చూసి చాలా అంటే చాలా రోజులైంది. చాలా అంటే ఇంత డిఫరెంట్గా ఎవరు చూపించలేదు. బట్ ఆయన కమెడియన్ కాబట్టి ఆయన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఓవర్ ఎలివేషన్లో హీరో ఎలివేషన్లో ఓవర్ సీన్స్ పెట్టకుండా మంచి చిన్న పాయింట్ తీసుకుని మంచి కామెడీగా రన్ చేసుకున్నారు. స్క్రీన్ ప్లే కావచ్చు, సీన్స్ కావచ్చు, మంచిగా రాసుకున్న డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. అందులో హీరోయిన్ మాత్రం ఫుల్ గ్లామరస్ అన్న, చాలా అంటే చాలా మందికి సినిమాలో కన్నా బయట ఇంకా అందంగా ఉంది. హీరోయిన్ మాత్రం హీరోయిన్ చేసిన ఫైట్లు కానీ, వెన్నెల కిషోర్ కామెడీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా వర్త్ అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, దాన్ని మనకు కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు చాలా నవ్వుకుంటారు, 2.5 గంటల సేపు నవ్వులు పువ్వుల సినిమా అంతా. బట్ క్లైమాక్స్లో చిన్న సెంటిమెంట్ ఎమోషనల్ సీన్ అవుతుంది, అది కొంచెం మనకి తీసుకోలేము. బట్ ఎక్కడ కూడా మనకు బోర్ అనేది అనిపించదు. ఒక బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. చార్లీ త్రిబుల్ ఒకప్పుడు మనకు సునీల్ గారు, ఆలీ గారు, బ్రహ్మానందం గారు ఇలాంటి సినిమాలు వచ్చి, జఫా ఇలాంటి సినిమాలు. బట్ ఈ చార్లీ త్రిబుల్ మాత్రం ఎక్సలెంట్ మూవీ అన్న, చాలా అంటే చాలా బాగుంది. 2.5 గంటల సేపు ఫుల్గా నవ్వుకోవచ్చు. ఒక టీజెటీలో జాతరత్నానికి ఏం మాత్రం తీసుకోను, కామెడీ విధంగా ఉంది సినిమా. కామెడీ అంత ఉందన్నమాట. కామెడీ హీరో అయినా కూడా ఒక హీరోగా చేసేటప్పుడు చాలా మంది అడుగుతారు, నాకు ఎలివేషన్స్ కావాలి లేదా ఈ హైప్ కావాలి, నేను ఈ రేంజ్లో కనబడాలి ఆడియన్స్ కానీ. బట్ వెన్నెల కిషోర్ గారి దగ్గర నుంచి అది కనబడలా. ఆయన ఎలా ఉన్నారో మామూలుగా ఫ్రెండ్ క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఆయన కనిపించారు. అది బాగా అనిపించింది. అండ్ సంయుక్త గారు యాక్షన్ సీక్వెన్సెస్, ఆవిడ ఫస్ట్ ఫైట్తోనే ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆవిడ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి అది కూడా ఒక ఫస్ట్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్తో ఇంట్రడక్షన్, అది ఆవిడకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్లో డైరెక్టర్స్ యాక్షన్ సీక్వెన్సెస్కి ఎక్కువ వాడతారేమో. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ హాఫ్ చాలా తక్కువ టైంలో ఇలా ఇలా అయిపోతుంది. బట్ సెకండ్ హాఫ్ మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంది. అదే బోర్ ఉంది కొంచెం, అక్కడక్కడ ల్యాగ్ సీక్వెన్సెస్. బట్ క్లైమాక్స్ చాలా బాగా ఇచ్చారు. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ బాగుంది, కామెడీ టైమింగ్. అండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ తీసుకున్న విధానం బాగుంది. అండ్ 2 hours 10 minutes టైం కూడా చాలా క్రిస్పీగా ఉంది. సో ఎవరైనా కూడా ఈ వీక్ చూడాలి అనుకుంటే చారీ 111 అవుట్ అండ్ అవుట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మన ముందుకు వచ్చింది. అండ్ విత్ పేట్రియాటిక్ ఫీలింగ్,
దేశభక్తిని కూడా తీసుకొని వస్తూ మన ముందు తీసుకొచ్చారు. అంటే దేశం కోసం ఏదన్నా చేయవచ్చు, అది కామెడియన్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, బట్ దేశం అనేటప్పటికీ ప్రతి ఒక్కళ్ళు ముందుంటారు అనే పాయింట్ని మన ముందు తీసుకురావడం. అండ్ 5కి 2.75 రేటింగ్ అయితే ఇస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఎవ్రీథింగ్ సూపర్ భయ్యా. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇంకొకటి చెప్పాలి భయ్యా, మీ అందరికి బాగా ఇష్టమైన విషయం ఒకటి చెప్తా. అయితే హీరోయిన్తో ఫైట్ ఉంటుంది భయ్యా, ఏమన్నా ఫైట్. నాకైతే ఆ ఫైట్ మళ్ళీ చూడాలని ఉంది. హీరోయిన్ మామూలు కొడతలేదు, కొడితే ఎటు పోతుందో నాకు అర్థం. కానీ చాలా బాగుంది, కాంబినేషన్ అయితే చాలా బాగుంది, వండర్ఫుల్. నాకు సినిమా మాత్రం చాలా నచ్చింది. హీరోయిన్ కూడా వచ్చింది, హీరోయిన్ కూడా మామూలుగా అల్టిమేటెడ్ ఉంది. ఆ సన్నగా ఏమన్నా ఉన్నాయి, ఆ షేపు, ఆ కట్టు, ఆ కోత అదంతా ఉండాలన్నమాట. ఫైట్లో కూడా ఆ కట్టుతోటే ఉంటాయన్నమాట, కోసుకుంటుంది. చాలా బాగుంది భయ్య, ప్రతి ఒక్కరు చూడండి, మిస్ కావద్దు. ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ వచ్చే కొందరికి ఒక ఎమోషన్ అనేది కానీ చాలా బాగుంటుంది, ఒక మెసేజ్ ఉంది సినిమాలో. అయితే సినిమా అయితేనే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలి అయితే ఆమె ఫైట్స్, ఇంకా ఆమె హీరోయిన్ ఏం ఫైట్స్ చేసిందని అసలు ఒక సాంగ్లో ఉంటుంది. ఆ ఫైట్స్ చూస్తుంటే ఇంకా అసలు గూస్ బంప్స్ అని చెప్తా. మెయిన్ నా వెన్నెల కిషోర్కి ఒక కంబ్యాక్ అని చెప్తున్నాను అయితే, ఎందుకంటే కామెడీగా చేసుకుంటూ హీరోగా చేయడం ఒక ఇంపాసిబుల్. అది మన వైవార్షిక అలాగే చేసి దానికన్నా మించిపోయాడు. సినిమా అయితే చాలా బాగుంది. అరే అన్న, చారి 111 సినిమాలో ఏముందన్న, దుమ్ము లేచిపోయిందన్న సినిమా మాత్రం. అబ్బా ఏముందన్న, యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. నిజంగా చెప్తున్నా, ఆ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్న. ఏం యాక్టింగ్ చేసిందన్న హీరోయిన్ మాత్రం. అబ్బా ఆమె హైటు, పర్సనాలిటీ మన అనుష్కని చూసినట్టు అనిపించిందన్న. ఆ ఫిజిక్స్ మాత్రం మస్తు ఉందన్న. ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. అబ్బా దుమ్ము లేపేసిందన్న. వెన్నెల కిషోర్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. వెన్నెల కిషోర్ మాత్రం యాక్టింగ్ మాత్రం మ్యాక్సిమం మాత్రం సూపర్ ఉన్న సినిమా. ఈ ఫ్రైడేకి వచ్చిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం అసలు ఎట్లా అనుకో, ఎక్కడో పోతానుకున్నాను, ఎక్కడికో తీసుకుపోయిన సినిమా. సూపర్ సూపర్ సూపర్. ముందుగా చెప్పండి, హీరోయిన్కి మాత్రం హ్యాట్సప్.